ఆ రోజు వరకు ఉన్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు. అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు. దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ రోజు మీ అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా, ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ను మీరు అడ్వైజర్గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష. అయితే ఇవాళ దీనికి శాశ్వత పరిష్కారం అధ్యక్ష మనకు సెక్షన్ 3 నిజంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ న్యాయమైన హక్కును సాధించడానికి దోహదపడుతుంది. ఇవాళ దాన్ని హరీష్ రావు గారిని సార్, కృష్ణా నది జలాలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు, కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. సమయం ఇవ్వండి, ఎవరు పొరపాటు చేశారు, ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎవరి పాపం ఎవరిపైన అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష. నీళ్లు పాలుగా డెఫినెట్లీ మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు డిమాండ్స్లో మాట్లాడదాం, దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష, డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. సార్ నేను కేవలం 45 నిమిషాలే మాట్లాడిన అధ్యక్ష, నాకు ఇంకొక మినిమం 45 మినిట్స్ కావాలి అధ్యక్ష. కైండ్లీ ప్లీజ్ సార్. అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్, నేను అంగీకరిస్తున్నా. దయచేసి ఈ బడ్జెట్లోనే కృష్ణా నదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి. పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం 34% వాడుకోవాల్సిన నీళ్లు 24% వాడుకోవడం వల్ల నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో, ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఈ సెషన్లో దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ను డిస్కషన్ పెట్టాలని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అయితే సెక్షన్ 3లో ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఈ వాటర్ విషయంలో సెక్షన్ 3 అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మీరు మంచి న్యాయవాదులను పెట్టండి, వాదనలు వినిపించండి, తెలంగాణకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.